క్యాన్సర్ ఈ మాట వింటేనే గుండె హడలిపోతుంది. బతికుండగానే నరకాన్ని చూపించే మహమ్మారి క్యాన్సర్. ఈ మాయదారి రోగం భాగ్యనగరాన్ని భయపెడుతోంది. హైదరాబాద్ క్యాన్సర్కు కేరాఫ్గా మారుతోంది. అవును, దేశంలో అత్యధికంగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్న నగరంగా హైదరాబాద్ రికార్డుల్లోకి ఎక్కింది. అసలు క్యాన్సర్ కేసుల సంఖ్య పెరగడానికి కారణమేంటి? వైద్యులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్లో క్యాన్సర్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు అని తేడా లేకుండా ఆసుపత్రులకు క్యాన్సర్ పేషెంట్లు క్యూ కడుతున్నారు. క్యాన్సర్ పేషెంట్లపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ లెక్కలు భయపెడుతున్నాయి. దేశంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్లోనే నమోదవుతున్నాయన్న నిజం ఆందోళనకు గురిచేస్తోంది. మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు, పురుషుల్లో నోటి క్యాన్సర్లు, చిన్నారుల్లో బ్లడ్ క్యాన్సర్లు. ఈ క్యాన్సర్లే ఎక్కువగా నమోదవుతున్నాయి. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 74 ఏళ్ల వయసు వరకు దేశంలో ప్రతి 29 మంది మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారట. రొమ్ము క్యాన్సర్ బాధితుల్లో దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్లోనే ఉన్నారు. మహిళల్లో ప్రధానంగా రొమ్ము, గర్భాశయ ముఖద్వారం, అండాశయ క్యాన్సర్లు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయంటున్నారు వైద్య నిపుణులు. హైదరాబాద్లోని MNJ క్యాన్సర్ ఆసుపత్రికి ప్రతి నెల సుమారుగా 130 నుంచి 140 మంది రొమ్ము క్యాన్సర్ బాధితులు వస్తున్నారంటే క్యాన్సర్ సృష్టిస్తున్న కల్లోలం అర్థం చేసుకోవచ్చు. గతంలో ఈ సంఖ్య సుమారుగా 70గా ఉండేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి బాధితుల సంఖ్య దాదాపు రెట్టింపు అయిందని స్పష్టమవుతోంది. క్యాన్సర్ పెరుగుతున్నదంటే మన దేశంలో గరీబీ లేదు. ఇప్పుడు ఇంతకుముందు గరీబీ ఉంటే 4 పిల్లలు 5 పిల్లలుండి తల్లిపాలు పెట్టి పిల్లలు పాలు చీకితే బ్రెస్ట్ క్యాన్సర్లు రాకపోతుండే. ఇప్పుడు ఏమవుతుంది, ఒక్క బిడ్డ 2 బిడ్డలు కానంగానే సపోర్ట్ కాక ఉంటుండ్రు. కాబట్టి ఆ పిల్లలకేమో తల్లిపాలు పెట్టరు, వీళ్ళేమో బాటిల్ ఫీడ్లు పెడతారు. పెట్టిన తర్వాత కష్టం ఏమొస్తుందంటే ఈ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి యూట్రస్ మీదనో, ఓవరీ మీదనో, బ్రెస్ట్ మీదనో యాక్ట్ చేస్తాయి. కాబట్టి ఎక్సెసివ్ హార్మోన్స్ అవి క్యాన్సర్ కాజ్ చేస్తాయి. అది కాక ఇంకో భయం ఏంటంటే ఈ ఆడోళ్ళకు ఏం చెప్తారంటే, అయ్యో నువ్వు గర్భసంచి ఇక పిల్లలు అయిపోయినాయి, ఇక నువ్వు గర్భసంచి ఉంటే అది క్యాన్సర్ అయితే తీసిపారే అంటారు. దాన్ని గర్భసంచి తీసేసుకుంటారు క్యాన్సర్ కావద్దని. కానీ ఆ హార్మోన్స్ ఏదైతే యూట్రస్ మీద యాక్ట్ అయ్యేది అది బ్రెస్ట్ మీద పనిచేస్తుంది. ఆ బ్రెస్ట్ ఒకరోజు క్యాన్సర్ అవుతుంది. కాబట్టి జర చూసి సంజాయించి ప్రజలకు అవగాహనతోని వైద్యం చేయాలి. కొన్నిసార్లు ఇవన్నీ మనం తెచ్చుకునే క్యాన్సర్లు ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక వీళ్ళు ముట్లు కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయాలా, లేకపోతే ముట్లు కొంచెం ముందుకు చేయాలా, ఆటలు ఆడుతుంటారు. ఎందుకంటే పూజ ఉన్నదో లేకపోతే ఏదో ఉందో పునస్కారం మంచి కార్యం ఉన్నది ఆ టైంలో ఉందని చెప్పి డాక్టర్లు దానికి పోతారు, ఏదో హార్మోన్ గోళీలు తింటారు. ఇక దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడి పిల్లలు పుట్టాలా, పిల్లలు పుట్టొద్దని ఇవన్నీ కథలలా ఇవి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్. ఒక్క MNJ క్యాన్సర్ ఆసుపత్రిలోనే కాదు, నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ వందల మంది రొమ్ము క్యాన్సర్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి 1,00,000 మందిలో 54 మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బాధితులుగా ఉంటున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇది దేశంలోనే అత్యధిక రేటని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ప్రతి ఏటా 55,000 కేసులు నమోదవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మీరు క్యాన్సర్ సంఖ్య ఏ ఏజ్లో వస్తుందని మనం చూస్తే ఒక 30 నుంచి 40% క్యాన్సర్లు 40 నుంచి 60 ఏళ్ళ ఉన్న వాళ్ళ వస్తుంది. మిగతా క్యాన్సర్స్ సుమారుగా 50 to 60% అనేటువంటిది 60 ఏళ్ళ దాటిన వాళ్ళ వస్తుంది. సో పిల్లల్లో <40, <30లో వచ్చే సంఖ్య 10%. సో అంటే కొన్నిసార్లు జన్యుపరంగా వచ్చేటువంటి క్యాన్సర్స్ యంగ్ ఏజ్లో వస్తాయి, అంటే హెరిడిటరీ క్యాన్సర్స్ అంటాము. సో అది తప్ప మరి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లేవు కాబట్టి ఇలా వస్తుందని కూడా చెప్పలేము. ఇంకొక విషయం చెప్పాలంటే ఇందాక నేను చెప్పినట్టుగా మన క్యాన్సర్ రిజిస్ట్రీస్ డేటా అనేది అక్యురేట్గా లేదు. సో క్యాన్సర్ని ఒక నోటిఫైబుల్ డిసీజ్గా చేసినప్పుడు మాత్రమే మనకి అసలు ఏ ఏజ్లో, ఏ ఊర్లో, ఏ ప్రాంతంలో ఎంత ఉంది, ఎంత మోతాదులో ఉంది అనేది కరెక్ట్గా తెలుస్తుంది. దాన్ని బట్టి పబ్లిక్ పాలసీ మారుతుంది, ప్రభుత్వాలు నిర్ణయాలు కూడా తీసుకుంటాయి. దేశంలో డయాబెటిక్ అధికంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ 4వ స్థానంలో ఉంది. రొమ్ము క్యాన్సర్కు ఇది ఒక కారణం కావచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. 35 ఏళ్ల నుంచి 50 ఏళ్లు మధ్య వారిలో రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోంది. వయసు మీరిన వారిలోనూ దీని ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గతంతో పోల్చితే గర్భాశయ క్యాన్సర్ కేసులు తగ్గుముఖం పట్టినా రొమ్ము క్యాన్సర్లో పెరుగుదల కనిపిస్తోంది.
అయితే దేశంలో హైదరాబాద్లోనే రొమ్ము క్యాన్సర్ కేసులు ఎందుకు ఎక్కువగా నమోదవుతున్నాయన్న విషయాన్ని ఖచ్చితంగా చెప్పడం కష్టమని అంటున్నారు వైద్యులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు వస్తుంటారు. దీనివల్లే క్యాన్సర్ కేసుల సంఖ్య ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ మంది క్యాన్సర్ బాధితులు 2-3 స్టేజిల్లో ఆస్పత్రులకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. సుమారు 60% మంది బాధితులు 3వ స్టేజిలో గుర్తిస్తున్నారు. వచ్చిన వారిని ముందు క్యాన్సర్ శరీరంలోని ఇతర అవయవాలకు పాకిందా, ఎక్కడెక్కడా అనేది గుర్తించే పరీక్షలు నిర్వహిస్తున్నారు. జన్యుపరంగా వచ్చిందా, వయస్సు ప్రభావంతో వచ్చిందా అనేది తేల్చుకున్నాక చికిత్సలు చేస్తున్నారు. ప్రజల్లో హెల్త్ ఎడ్యుకేషన్ పై మరింత అవగాహన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్ సిటీలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో అంటే దీన్ని నివారించాలి అంటే మల్టీప్రోమ్డ్ అటాక్, అంటే అన్ని రకాలుగా దీన్ని అటాక్ చేయాలి. ప్రివెన్షన్ కోసం ఫోకస్ చేయాలి, అవగాహన తీసుకుని రావాలి, అర్లీ డిటెక్షన్, స్క్రీనింగ్ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడే మన ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది కదా, జిల్లాల్లో మరి డే కేర్ కీమోథెరపిస్ట్, అలాగే స్క్రీనింగ్ కోసం ఇప్పుడు మనం గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపెయిన్స్ మరి అన్ని రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నాం. అంటే ప్రజల యొద్దకే వెళ్ళి ముందశలో కనుగొనడానికి మ్యామోగ్రఫీ కానీ, ప్యాప్స్మియర్ కానీ, హెచ్పివి టెస్టింగ్ కానీ, ఓరల్ ఎగ్జామినేషన్ కానీ, ఇవన్నీ కూడా మారుమూల ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా బాగున్నా అన్న వాళ్ళకి చేసే పరీక్షలు ఇవి. ఎందుకంటే చాలాసార్లు క్యాన్సర్ సిమ్టమ్స్ వచ్చేటప్పటికి అడ్వాన్స్ స్టేజ్ అయిపోతుంది. సో సిమ్టమ్స్ లేనప్పుడు చేయించుకునే పరీక్షలనే స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. ఆస్పత్రిలో చేరిన క్యాన్సర్ బాధితులకు శస్త్రచికిత్సలు, రేడియేషన్, మందులు 3 విధాలుగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, బయోలాజికల్ థెరపీ, హార్మోన్ థెరపీ రూపంలో చికిత్స అందిస్తున్నారు. ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వరకు రాకుండా లోకల్ ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోనే క్యాన్సర్ ట్రీట్మెంట్ సేవలు అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయినప్పటికీ విస్తృతంగా విస్తరిస్తున్న క్యాన్సర్ మహమ్మారి ప్రజలు, ప్రభుత్వాలకు సవాల్ విసురుతోంది. వేగంగా ప్రబలుతున్న ఈ వ్యాధి దేశాన్నే కలవరపెడుతోంది. చాప కింద నీరులా 5 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఎగబాకింది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో క్యాన్సర్ కేసుల సగటు పెరుగుదల 11.55% ఉంది. మృతుల సంఖ్య కూడా దేశవ్యాప్తంగా లక్షల్లోనే ఉంది. క్యాన్సర్ని గుర్తించే సమయమే అత్యంత కీలకం. తొలి దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే వ్యాధి నుంచి బతికి బయటపడొచ్చు. దురదృష్టవశాత్తు అవగాహన లేమి, స్క్రీనింగ్ సౌకర్యాలు లేకపోవడంతో క్యాన్సర్ పంజా విసురుతోంది. ఎక్కువ మంది కుటుంబ బాధ్యతల్లో తలమునకలై తమ ఆరోగ్య అవసరాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. తరచూ వైద్య పరీక్షలు చేసుకోవాలన్న అవగాహన లేకపోవడమే పెద్ద ప్రతిబంధకంగా మారింది. మరోవైపు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కూడా క్యాన్సర్కు కారణమవుతోంది. 90-95% క్యాన్సర్లు జీవనశైలి, పర్యావరణ కారకాల వల్ల వస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ధూమపానం, మద్యపానం, పాన్, గుట్కా వంటివి నమలడం, ఊబకాయం, మానసిక ఒత్తిడి, ప్రైవేట్ పార్ట్స్ ను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు క్యాన్సర్కు కారకాలుగా చెబుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పౌష్టికాహారం లోపించడం, 18 ఏళ్లలోపే పెళ్లి కావడం, పిల్లలు పుట్టడం, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, 35 ఏళ్లు దాటాక గర్భధారణ, బిడ్డకు తల్లిపాలు పట్టకపోవడం, తక్కువ పండ్లు, కూరగాయల వినియోగం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని అంటున్నారు. శారీరక వ్యాయామం లేకపోవడం, ఆలస్యంగా ఋతుక్రమం రావడం, ఊబకాయం, కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవడం వంటివి సైతం క్యాన్సర్కు కారణాలే. పురుషుల్లో ప్రధానంగా నోటి క్యాన్సర్లు, లివర్, ఉదరం, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్లు వస్తున్నాయి. వ్యవసాయంలో రసాయనాల వాడకం కూడా క్యాన్సర్ వ్యాప్తికి ఒక కారణం కావచ్చని నివేదికలు చెబుతున్నాయి. జర మందుగొట్టుడు, ఆ గుట్కలు, సిగరెటు, దమ్ము, నశము, ఇవన్నీ జర చెడ్డ అలవాట్లు ఏదైతే ఈరోజు నీకు మజా ఇస్తుందో రేపటి దినము నీ పానాన్ని ఇస్తుంది. అది మనుషులు ఆలోచన చేయరు. మెరుకు యాతాకే అంటాడు, ఆ లెవెల్లో నడుస్తుంది. కాబట్టి ఇక వాడిని మేము ఏమనలేము. ఇక ఒకవేళగినా నువ్వు జిందగీ బాగా చేసుకొని ఏదో విధంగా దేవుని నమ్ముకొనో, ఈశ్వరం నమ్ముకొనో, ఎవరినన్నా నమ్ముకొని ఈ ఆదత్లకి వెళ్ళి, ఈ అలవాట్లకి వెళ్ళి నువ్వు బయటపడితే యూఆర్ 100% సేఫ్. మహిళల్లో కనిపిస్తున్న రొమ్ము క్యాన్సర్కు పట్టణాలు, పల్లెలనే తేడా లేదు. అలాగే పెద్ద వయసు, చిన్న వయసు అనే తేడా లేకుండా దాడి చేస్తోంది. చాలా మంది మహిళలు ఈ క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. దురదృష్టవశాత్తు చాలా సందర్భాల్లో వ్యాధి ముదిరేంత వరకు దీన్ని గుర్తించలేకపోతున్నారు. తొలి దశలోనే గుర్తించగలిగితే ప్రాణాలు దక్కించుకునే అవకాశాలు పెరుగుతాయంటున్నారు వైద్యులు. స్క్రీనింగ్ మెథడ్స్ అందుబాటులో ఉన్నాయి.
అర్లీ డిటెక్షన్ చేయడానికి చాలా సింపుల్ మెథడ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్ అసలు రాకుండా చేయడానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. సో దాన్ని మనము చిన్న చిన్న ప్రయత్నాలు మనం చేస్తే ఖచ్చితంగా ఈ 2 జబ్బులు మనం రాకుండా చూడవచ్చు. పొగాకు దూరంగా ఉంటే నోటి క్యాన్సర్ రాకుండా చూడవచ్చు, లంగ్ క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు. సో అంటే ప్రజల్లో ఒక అవగాహన రావడం ఎంతైనా ప్రాముఖ్యం. ఇదేదో ఒక హాస్పిటల్ వాళ్ళు, డాక్టర్లు, ప్రభుత్వం చేసే పని కాదు. మీడియా మీరు చేస్తున్న పని చాలా ఇంపార్టెంట్. ఇది ప్రజల్లోకి ఈ విషయం వెళ్ళి మరి అంటే చిన్నప్పటి నుంచే పిల్లల్లోనే కూడా ఒక మార్పు వస్తే ఐ థింక్ ఖచ్చితంగా ఈ జబ్బుపై మనం మరి విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంది. చాలా మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్పై అవగాహన ఉండదు. కుటుంబ బాధ్యతల పేరుతో మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. పైగా వ్యాధి నిర్ధారణ, పరీక్షలకు తగిన వసతులు కూడా తక్కువే. రొమ్ము క్యాన్సర్ పరీక్షలు సొంతంగా ఎలా చేసుకోవచ్చో, మామోగ్రామ్ వంటి ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలు ఎక్కడ చేయించుకోవాలో మహిళలకు తెలిసే అవకాశాలు తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో వీటి గురించి అస్సలు మాట్లాడుకోరు. కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటే మాత్రమే మామోగ్రామ్ చేయించుకోవాలన్నది అతిపెద్ద అపోహ. వాస్తవానికి ప్రతి మహిళ రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎంతో కొంత ఉంటుంది. అందుకే 40 ఏళ్లు దాటిన వారందరూ ఖచ్చితంగా ఏటా మామోగ్రామ్ చేయించుకోవాలి. ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటే అలాంటి వారు ఖచ్చితంగా ఈ పరీక్షలు చేయించుకోవాలి. వేగంగా కబళిస్తున్న క్యాన్సర్ను కట్టడి చేయాలంటే నిత్యం కార్యక్రమాలు నిర్వహించాలి. మొత్తంగా క్యాన్సర్ను తొలి దశలో ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా మహమ్మారి నుంచి బయటపడొచ్చు. సో ఆరోగ్యంగా ఉన్నామని అతి విశ్వాసంతో ఉండకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేసుకుంటే బెటర్.